ఉద్యమాలు అదేవిధంగా అనేక సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా కర్నూలుకి న్యాయ రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నత విద్య చదువుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, పూణే లాంటి మహానగరాలకు వలస వెళ్ళి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న నేను కళ్ళారా చూసి ఇలాంటి ఆర్థిక తీవ్రవాదిగా నేనా సపోర్ట్ చేసేదని గ్రహించుకొని ఈ ఆర్థిక తీవ్రవాదిని ఓడించకపోతే యూత మరోసారి నష్టపోతుందని గ్రహించి గౌరవ వెంకటరెడ్డి అన్న నాయకత్వంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదే కాకుండా పాణ్యం నియోజకవర్గంలో ఒక నియంత ఉన్నాడు. అందరూ సమాజంలో అంతా అన్నమో లేకుంటే బిర్యానీనో లేకపోతే మంచి మంచి ఫుడ్ తింటాం, కానీ పాణ్యం నియోజకవర్గంలో ఒక నియంత నల్ల మట్టి, ఎర్ర మట్టి ఇది తింటూ ఉంటాడు. అందరూ మనము చికెన్ మటన్ తింటారు కదప్ప, ఎట్లా తినాలనుకున్నాం, కానీ ఆయన మట్టిని, కొండలను, గుట్టలను తింటుంటాడు. ఇలాంటి నియంతను పాణ్యం నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలంటే భూదేవి లాంటి మంచి మనసున్న చరితమ్మను ఎమ్మెల్యే గెలిపించాలని నేను తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. 14 నియోజకవర్గాల నుంచి యువతను పిలవలేకపోయినాం, కానీ ఇక్కడ స్థానిక అందుబాటులో ఉన్న వాళ్ళని, పాణ్యం నియోజకవర్గం ఉన్న వాళ్ళని ఎక్కువ శాతం పిలవడం జరిగింది. ఖచ్చితంగా 14 నియోజకవర్గాల్లో నీకు బుద్ధి చెప్పడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అన్న పాణ్యం నియోజకవర్గం నుంచి ఇంకా చాలామంది ఇక్కడికి రాలేదు, ప్రతి ఊళ్ళో నాతో తిన్న అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారు. అందరినీ ఏకం చేస్తా ఈ కాడసాని రాంభూపాల్ రెడ్డిని పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియదు. ఇక్కడ అతనికి శ్రీరామ్ గారికి అతనే చూస్తా అంటున్నాడు. ఇప్పుడు నువ్వే కదా ఎమ్మెల్యే, నేను ఒంటరిని తిరుగుతున్నా. నీ అరాచకాలను, నీ దోపిడీలను అరికట్టేందుకు చరితమ్మ నాయకత్వంలో, వెంకటరెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తా. నువ్వు ఎక్కడైతే కబ్జాలు చేసినావో ఆ కబ్జా చేసిన ప్రతి చోట ఒక మొక్క నాట, ఆ మొక్క నాట ప్రతి అది అవుతుంది. చరితమ్మ ఎమ్మెల్యే అయిన వెంటనే పేద ప్రజలకు న్యాయం చేయాలని కాడసాని రాంభూపాల్ రెడ్డి అతను చేసే కబ్జాల పైన సిఐడి విచారణ చేయించాలని అక్కడ నన్ను కోరుకుంటూ భవిష్యత్తులో ఈరోజు ఈ మీటింగ్ నిరుద్యోగుల సభతో పాటు మీ అందరూ ఆలోచన ప్రధాన కారణం ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అందరినీ పిలుచుకురాకపోయాను కాబట్టి ఈ సమావేశం మీ అందరినీ పిలవడం జరిగింది. అందుకోసం మీరంతా తెలుగుదేశం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు